ఒక వయసులో ఉన్న విజ్ఞత కలిగిన ఒక ముఖ్యమంత్రి నిన్న వార్నింగ్ ఇచ్చాడు. అందరూ అన్ని పేపర్లు వచ్చాయి, అన్ని చోట్ల వచ్చాయి, భాష మార్చుకోకపోతే ఇదే లాగుతుందని చెప్పి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అరే ఇది తప్పు, నువ్వు ఎందుకు నోరు జాడుతున్నావు, బియాండ్ ద లైన్, అది తప్పు అని ఒక మాట అంటే అది మన సమాజంలో కదా సార్ ఉన్నాము. అది వదిలేసి అసలు వంశీకి నీకేం సంబంధం, వంశీ చేసినప్పుడల్లా మాకెందుకు అతను బయట నుంచో ఎక్కడి నుంచో మాకేం సంబంధం అన్నారు. ఇప్పుడు వంశీ మీద అక్రమం అంట, అన్యాయం అంట. ఏమన్యాయం సార్? అతను భాష ఒకసారి మీరు బయట వేసిన వినగలిగే పొజిషన్ లో ఉన్నామా? ఒక తల్లిని, దాంట్లో ఒక కుమారుణ్ణి, వాళ్ళు డిఎన్ఏలను ఎట్లా మాట్లాడాడండి? మరి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాడి కేసులో ఆయనకేం సంబంధం లేదు, అక్రమ అరెస్ట్ అంట. ఎందుకు అక్రమ అరెస్ట్? మరి అందరూ అక్రమం అయితే టీడీపీ ఆఫీసు మీద దాడి చేసుకునేది ఎవరండి దాడి చేసింది? ఆ కెమెరాల్లో దొరికిన 87 మంది ఎవరు? ఉంచి అనుచరులు కదా? వీళ్ళకి మాత్రమే నిజాలు తెలుసా అనేది తీసుకొచ్చి నిజమిది, వాస్తవం ఇది, అన్యాయం, అక్రమం ఏంటి నిజాలు? టైంలో అక్కడ ఉన్నటువంటి కెమెరాలో 87 మెంబర్స్ ను పోలీసులు నోట్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించారు వీళ్ళు వచ్చిందని. ఒక ఆఫీస్ మీద దాడి చేసి కిరాతకంగా అక్కడ ఎవరన్నా దొరికితే చంపే పొజిషన్ లో అక్కడ చూసాం మనం. ఒక పెద్ద కట్టు తీసుకొని దాడి చేసినారు. ఇలాంటివన్నీ అడిగితే వంశీ గారు ఆయన అక్రమ అరెస్ట్ అండి, ఆయన శుద్ధమైనోడా, శుద్ధ పూస, అక్రమ అరెస్ట్ ఏంటి? మళ్ళీ ఈయన అనుకోవడం ఊహించిందే జరిగిందంట శేఖర్ రెడ్డి అన్న. మరి ప్రజలు మేము ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వ ఆస్తిని లక్షల కోట్లు కొట్టేస్తే మేమందరం ఊహించింది జరగడం లేదే. ఎప్పుడు జరుగుతుంది అది? మరొక కీలక ఊహించింది ఎప్పుడు జరుగుతుంది అని జరగాలి కదా. నాగేంద్ర గారు ఆయన అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం అనే అంశం అయితే ఇప్పుడు ఫోన్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంట్లో సోదాలు నిర్వహించారట, ఫోన్ మిస్ అయిందట. ఏముంది అందులో మిస్ చేసే అంత అన్నది చాలా కీలకంగా అందులో ఎవిడెన్స్ ఉన్నాయని వస్తున్న ప్రచారం ఏమై ఉంటుంది? అంటే ఏమైనా ఉండొచ్చు సార్, నీకేం భయం లేదు నేను ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఉండొచ్చేమో. అంటే ఈ కాల్స్లు ఆ కాల్స్లు బయటకు వచ్చి ఉంటాయి కదా. నువ్వు ఎంత అన్యాయం చేసినా మేము అండగా ఉంటామని చెప్పుంటారేమో వైసీపీ వాళ్ళు. శేఖర్ అన్న కూడా ఫోన్ చేసి ఉంటాడేమో, నన్ను గట్టిగా మాట్లాడమన్నారు, నీకేం కాదని చెప్పుంటాడేమో. బట్ అది దొరుకుతాయి కదా. నేను అనేది అంటే నేను ఎక్కడ క్రాస్ కాదు, అది దొరికితే కదా తెలిసేది ఏముంటుందని. మరి ఇప్పుడు నా ఫోను మీరు వచ్చి అడిగినా ఇస్తా, శేఖర్ రెడ్డి అన్న వచ్చి అడిగినా ఇస్తా. ఆయన ఎందుకు మరి ఫోన్లో ఏముందని దాచిపెట్టాడు? నాకు అర్థం కాలేదు. ఆయన మహిళలు, స్త్రీలు గౌరవంగా మాట్లాడే వ్యక్తి, మరి ఇంకేమున్నాయి ఆయన ఫోన్లో? మరి ఎందుకు దాచిపెట్టాడు? ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక పోలీసు వ్యవస్థ నీ ఫోన్ అడిగినప్పుడు నేను ఇమ్మీడియట్ గా ఇచ్చేయాలను. మనం బాధ్యతాయుతంగా ఉండాలి, సమాజానికి జవాబుదారీతనంగా ఉండాలి. మనకంటే ముందు ప్రజాప్రతినిధులు ఉండాలి. ఇప్పుడు నేను బాలకోటే సార్ పోలీసులు అడిగినారంటే రేపు ఇప్పుడు ఎత్తుకొని పోయి రేపు తెచ్చి నాయన అంటాడు. మమ్మల్ని అడిగితే మేము ఇస్తాం. మరి నువ్వు ఎందుకు అంటే నువ్వు అడిగింది పోలీసులు వెళ్తా అంటే మరి ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టే, నీ చరిత్ర తెలుసు కాబట్టే, గతంలో నువ్వు ఏజీ కాలేజ్ కానిచ్చి యూనివర్సిటీ నుంచి జరిగినటువంటి నీకున్నటువంటి అనేక రకమైన లింకులు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి ఏ గొడవల్లో ఉన్నావు, ఇది తిరుపతి యూనివర్సిటీ నుంచి ప్రతి చరిత్ర అన్నీ తీసుకుంటే అన్ని బయటకు వస్తాయి కాబట్టే నువ్వు ఇప్పుడు శుద్ధపూసలాగా వచ్చి నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్, నాకు ఈ ఇన్ఫెక్షన్ అంటే అన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి. నీ వల్ల కొన్ని వందల ఇన్ఫెక్షన్లు పాటైన ప్రజల పరిస్థితి ఏంటి? నువ్వు దోచినన్ని ప్రపంచం. అంటే నేను ఎందుకు ఫోన్ ఇవ్వడం లేదు అంటే అదొక సామ్రాజ్యం లాగా 5 సంవత్సరాలు ఇసుక వ్యవస్థ, ఇసుకలో అయితేనేమి మాఫియా నడిపినాడు అతను. ఆ మాఫియాలో కూడా 10 నుంచి 11, అది పాపం ఎందుకు నాకు తెలియదు, 11 సంఖ్య. ఆ 11 మందినే అనుచరులను పెట్టుకున్నాడంట. ఆ 11 మందే అక్కడ మొత్తం క్వారీ కానీ మైనింగ్ కానీ అన్ని దోచిపెట్టారు. ఇవన్నీ ఏం బయటకు వస్తాయి అని చెప్పి ఆయన ఫోన్ ఇవ్వలేదేమో. అన్ని కూడా వస్తాయి కదా. మరి ఇప్పుడు చట్టాలు వాళ్ళు ఏమన్నారు, ఇటువంటి కేసులను బెదిరేది లేదు, ఏం చేయలేరు. మరి ఏం చేయలేరు? మరి ఎందుకు భయపడుతున్నారు? చేయడం తప్పని ఎందుకు గగ్గోలు పెడతారు? మరి ఇప్పుడు నన్ను శేఖరన్ నన్ను అరెస్ట్ చేసి ఏముంటుంది? వీళ్ళు ఏదో ఒక ఛానల్లో పోయి గొంతు చించుకొని అరుచుకుంటూ ఉంటారు అంటారు. మరి చేసినోడు ఆయన కూడా అదే మాదిరి పునీతుడే బయటికి రమ్మను. మేము మొదటి నుంచి కూడా అదే కదా చెప్పేది. జీవితాంతం జైల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఖాళీగా ఉన్నాడు, ప్రతి శుక్రవారం ఖాళీ కదా. ఆయన కూడా పోయి పునీతుడే వచ్చేయచ్చు కదా. చెప్పడానికి ఈజీగా ఉంటుంది కూర్చొని ఒక పార్టీ తరఫున ఒకటో, కానీ వాళ్ళు ఆ బాధితులు, ఆ విక్టిమ్స్ ఇవన్నీ అన్నిటిని ఎదుర్కోవాలండి. ఇప్పుడు
ఆ తల్లి పెట్టిన కన్నీళ్ళు, ఆ క్షోభ, పుట్టుకల గురించి మాట్లాడిన ఆయన ఫోన్ గురించి ఇప్పుడు ఎందుకు అవినీతి, నీతి, న్యాయం ఎదుర్కోమనండి చట్టాన్ని. ఓకే. చట్ట ప్రకారమే కదా. ఇప్పుడు ఆయనకే నడివీధిలో ఉరిదీలే కదా, ఏ తాలిబన్ లాగా వచ్చి వంశీ ఇట్ట మాట్లాడిన ఆయన నాలుగు కదా. ఓకే. మన చట్టాల ప్రకారమే కదా ఓకే. కేసు బాలకోటి గారు వర్మ గారు చెప్పండి. ఏంటి వంశీ గారి ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుంది? ఫోన్ మిస్సింగ్ అన్నది చాలా సీరియస్గా తీసుకుంటున్నారు అని, ఏమి లేకుండా ఫోన్ ఎందుకు మిస్ అవుతుందని దాని మీద ఇప్పుడు టర్న్ అవుతుంది. వర్మ గారు 3 అంశాలు. ఒకటి, వల్లభనేని వంశీ ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే ముసుగులో ఉన్న గ్యాంగ్ స్టారు. ఆయన జీవితం ఎవరికైనా తెలుసుంటే నేను చెప్పే విషయం అర్థమవుతుంది. జర్నలిస్ట్గా నాకు ఆయన జీవితం కూడా తెలుసు. ఏంటి మీకు తెలిసిన జీవితం? నాది విజయవాడే. ఆయన విజయవాడ ఎంపీగా పోటీ చేశాడు. గన్నవరంలో బాలవర్ధన్కి ఎదురుగా నిలబడిపోయి ఆయన్ని నమ్మి ఆయనకి సీట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.